ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్మామనుకున్న ప్రతి ఒక్కరూ మాటల్లో వారు చెప్పేది మాకు దేవుడంటే చాలా ఇష్టం, మాకు దేవుడంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమను మేము వర్ణించలేవండి, మాటల్లో చెప్పలేవండి అని మాటలు చెబుతూ కాలక్షేపం చేసేవారు కూడా లేకపోలేదు. ఇలా మాట్లాడుతున్న వారికి అసలు ప్రేమ అన్న ఈ పదంలో ఉన్న అర్థం తెలుసా? ప్రేమన దేవుని పిల్లలారా, తెలియకనే మాటలకే పరిమితం అయ్యారు తప్ప చేతల వరకు రాకుండా ఆగింది నేడున్న క్రైస్తవ సమాజం. ఇకపోతే మనిషి ప్రేమకు దేవుడు పరీక్ష పెడతాడా అన్నప్పుడు పెడతానని ఆయనే అన్నాడు. అప్పుడప్పుడు ప్రేమికుల మధ్య పరీక్షలు పెట్టుకోవటం మనం చూస్తుంటాం. నేను తనను అమితంగా ప్రేమిస్తున్నాను, కానీ తనను నన్ను నమ్మలేకపోతుంది. అప్పుడు అడుగుతాడు ప్రియుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనటానికి నన్ను ఏం చేయమంటావు అని అడుగుతాడు. నేను నిన్ను ప్రేమించేది నిజం, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అన్నప్పుడు నాకు నమ్మకం లేదు ప్రియురాలు, నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రేమ పేరుతో ఎన్నో మోసాలు, ప్రేమ పేరుతో నేరాలు, ప్రేమ పేరుతో హత్యల వరకు వెళుతున్న సంఘటనలు కోకొల్లలు. అందుకే నేను నమ్మలేకపోతున్నాను అన్నప్పుడు నిన్ను నమ్మించడానికి నన్ను ఏం చేయమంటావు? నిన్ను ప్రేమించేది నిజం, మరి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనటానికి నన్ను ఏం చేయమంటావు? పసిఫిక్లో దూకేయమంటావా పాట? లేదంటే ఎవరెస్ట్ ఎక్కేయమంటావా? తెలుసు కదండి, పసిఫిక్లో దూకేస్తానంటాడు, ఎవరెస్ట్ ఎక్కేస్తానంటాడు. ఎందుకు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంతగా. లేదా రక్తాక్షరాలతో ఏమైనా నీకు లేఖ రాయమంటావా? దానికి సిద్ధం. పొడి నన్ను చావమంటావా? దానికి రెడీ. అంటే ఇది ఏంటన్నప్పుడు అవతల వ్యక్తిని తాను ప్రేమించేది నిజమని నిరూపించుకోవటానికి చేసే కార్యక్రమాలు. ఒక రకంగా ఒకళ్ళ పరీక్ష అని కూడా అనుకోవచ్చు. అటువంటప్పుడు నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నిజంగా దేవుడి పట్ల నీకున్న ప్రేమ నిజమైతే ఆ దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు అన్నది పరీక్ష. ఇప్పుడు ఏమంటే మాటలతో చెప్పటం చాలా ఈజీ అండి, మరలా చెప్తున్నాను, మాటలతో చెప్పటం చాలా సులువు. కానీ చేతల దగ్గరకు వచ్చేసరికి అంత ఈజీ కాదండి చేయటం. శత్రువు ప్రేమించమన్నాడు యేసుక్రీస్తు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నాడు. బాగుంది వినటానికి, మరి చేయటానికి? వినటానికి బాగుంది, చెప్పడానికి మరీ బాగుంది, కానీ చెయ్యటం దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? ఎవరైనా వచ్చి నీ కుడి చెంప మీద కొడితే, బ్రదర్ ఈ చెంప మీద కూడా కొట్టని చూపిస్తారా, లేదా వాడు 2 చెంపలు వాయిస్తారా? చెప్పండి. మరి యేసు అన్నాడు కదా, మరి ఆయన ఎన్నో అంటాడండి, అన్నవని మనం చేయగలం ఏంటండి? మళ్ళీ ఇలా మాట్లాడుతుంటారు. అప్పుడు చాలామంది ఏమంటారంటే బైబిల్లో ఎన్నో ఉంటాయి బ్రదర్, బైబిల్లో ఉన్నాయని మనం చేయలేం, బైబిల్లో ఉన్నవన్నీ మనం పాటించలేం. ఆ మాట అనటం తప్పు. ఎందుకంటే మనం చేయగలమనే దేవుడు మనం చేయగలిగినవే వ్రాయించాడు, మనం చెయ్యలేనివంటూ దేవుడు రాయించలేదండి. ఏ తండ్రి అయినా వాడు మోయగలిగినంత భారాన్ని పెడతాడు తప్ప తల మీద మోయలేని భారాన్ని ఏ తండ్రి అయినా తల మీద పెడతాడా? లేదు. అటువంటప్పుడు పరలోకపు కన్న తండ్రి మనం మోయగలిగిన భారాన్ని పెడతాడే తప్ప మనం మోయలేని భారాన్ని ఆయన మాత్రం ఎందుకు పెడతాడు మీరు చెప్పండి. అటువంటప్పుడు మనం చేయగలం. అయితే ఇక్కడ రాగానే నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించేది నిజం అని
మరి ఎలా తెలియాలి? ఇంతకీ దేవుడు పరీక్ష పెడతాడన్నది ఎంతవరకు నిజం అని మనం ఆలోచించగలిగితే చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మనం మరలా పరిశీలిద్దాం. ఏమంటే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం అంటే 3వ వచనంలో 2వ భాగం చదువుకుందామండి. ఎలాగనగా, మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీరు ప్రేమించుచున్నారో లేదో, మీరు ప్రేమించుచున్నారో లేదో అంటే అనుమానం. అంతే. మరి ఎవరికి వచ్చింది అనుమానం? దేవుడికి. ఎవరిపైన? నీపైన. నీ ప్రేమ పైన అనుమానం వచ్చేసింది ఆయనకు, దేవుడికండి. అందుకే దేవుడు ఏం చేస్తాడట? ఎలా ప్రేమించాలట? దేవుని అసలు ఎలా ప్రేమించాలట? నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ అన్నాడంటే దేవుణ్ణి నువ్వు 100% ఆయన్ని నువ్వు ప్రేమించేసేయాలి. అంటే నీ మనసు విప్పితే దేవుడు కనబడాలి, నీ గుండె నిండా దేవుడు ఉండాలి. నిజంగా నీ గుండె నిండా నీ మనసంతా దేవుడి ఉంటే ఇంకా దేవుడు అనగానే ఆయన కోసం ఉండి నువ్వు ఎంతటికైనా తెగిస్తావు. ఆస్తి కాదు, అవసరమైతే ప్రాణాన్ని వదులుకోవటానికైనా సిద్ధపడతావు. ఎప్పుడు అన్నప్పుడు దేవుణ్ణి నిజంగా 100% మనం దేవుణ్ణి ప్రేమించగలిగితే. అంతే కదండి. నిజంగా మనం మన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. ఎవరికంటే? అన్నిటికంటే ఎక్కువగా మన ప్రాణాన్ని ప్రేమిస్తామండి. అందుకే చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ గారితో మనం అనే మాట ఏంటంటే, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు డాక్టర్ గారు అంటాం, ఎంతైనా పర్వాలేదు అంటాం. అవసరమైతే అప్పైనా తెస్తాం, కానీ ప్రాణాలు మాత్రం పోవద్దు. అంటే నీకున్న ఆస్తంతా వదులుకోవటానికి కూడా సిద్ధపడుతున్నావు. దేనికోసం? ప్రాణం కోసం. అంటే నీకున్న ఆస్తి కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమించావు అన్నప్పుడు ప్రాణం. అంతే కదండి. మనకు ఆస్తి ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అన్నప్పుడు ప్రాణమే ముఖ్యం. ఎవరైనా ₹1,00,00,000 ఇస్తాం కానీ మీ ప్రాణం ఇస్తా అన్నారు అనుకోండి, ఎప్పుడు ఇవ్వమంటారు? అంటారేంటి? మీ ఆస్తి మాకు వద్దు, మీ ₹1,00,00,000 వద్దు, నేను ప్రాణంతో ఉంటే చాలు. అంటే మనకున్న వాటన్నింటికన్నా ఎక్కువగా మనం ప్రేమించేది దేన్నప్పుడు? ప్రాణాన్ని. కానీ ప్రభు దగ్గరికి వచ్చేసరికి నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రభును ప్రేమించాలట. ఇది ఎంత హై స్టాండర్డ్ మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆస్తి కంటే ఎక్కువగా నీ ప్రాణాన్ని ప్రేమిస్తున్నది నిజం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆస్తి కాదు, ఆఖరికి నీ ప్రాణం కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి. నీ ప్రాణం కన్నా ఎక్కువగా నువ్వు ఆయన ప్రేమించగలిగినప్పుడు ఆయన కోసం అవసరమైతే దేనినైనా ఇవ్వాలి, ప్రాణాన్నైనా ఇవ్వగలవు. దేవుని అలా ప్రేమించాలట. అలా ప్రేమించిన వాళ్ళు ఉన్నారండి ఈ రోజుల్లో. దేవుణ్ణి వారి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించగలిగిన వాళ్ళు ఉన్నారంటారు ఈరోజు ప్రపంచంలో, సమాజంలో. అంతెందుకండి, మన ప్రేమల గురించి మనం ఆలోచిద్దాం. మనం ఎలా ప్రేమించగలుగుతున్నాం? మనకున్న వాటన్నింటికన్నా ఆఖరికి మన ప్రాణం కన్నా మన దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించగలుగుతున్నామా? కానీ మనం అలానే ప్రేమించాలట. మరి నీ పూర్ణ హృదయముతో అన్నాడు, నీ పూర్ణ ఆత్మతో అన్నాడు. అలా ఇక్కడ ఒక్క చోట పాత నిబంధనలో చెప్పింది కాదండి. క్రొత్త నిబంధనకి వెళ్ళిపోతే అక్కడ యేసుక్రీస్తుల వారు కూడా ఏం చెప్పాడో, తండ్రిని ప్రేమించటం, దేవుని ప్రేమించటం గురించి ఒక్కసారి ఆ మాట కూడా మనం చూడగలిగితే, మత్తయి వ్రాసిన సువార్త 22వ అధ్యాయం 36వ వచనంలో, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడట. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కదా, అయితే వాటిలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు అందుకాయన యేసుక్రీస్తుల వారు చెప్తున్నాడు, అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇక్కడ కూడా మరలా ఏం కనిపించిందండి? పూర్ణ హృదయం అన్నాడు.
అలానే పూర్ణ ఆత్మ అన్నాడు, నీ పూర్ణ మనస్సు. సగం 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 అంటలేదు అన్నిట్లో. ఎలా అంటున్నాడు? పూర్ణముగా అన్నాడు. సంపూర్ణంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలగాలి. ఏమండి, పాత నిబంధనలు చూసాం. అలానే ఇక్కడ యేసుక్రీస్తుల వారు కూడా అదే చెప్పారు. మరలా 4వ అధ్యాయానికి యోహాను సువార్తకు మనం వెళ్ళగలిగితే అక్కడ కూడా ఎలా ప్రేమించమంటున్నాడో యేసు మాటల్లో మనం చూడగలిగితేనండి 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ అన్నాడు. ఎలా అన్నప్పుడు మరలా మనం వెనకకి వెళ్ళగలిగితే చదవబడిన లేఖన భాగాలను పూర్ణ ఆత్మతోనూ అని మనకు అర్థమవుతుంది. అంటే దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ప్రేమించాలి. అంటే అంతగా సంపూర్ణంగా మనం దేవుని ప్రేమించగలిగితే అన్నింటికన్నా ఎక్కువగా ఇక దేవుడి గురించి మనం ఆలోచిస్తుంటాం. అలా నువ్వు ప్రేమించగలుగుతున్నావా లేదా? అన్నింటికన్నా, అందరికన్నా ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావో లేదోనని ఆయన నిన్ను పరీక్షిస్తాడు. పరీక్షించే సమయం వస్తుంది. పరీక్షించే సమయం వస్తుంది. అంటే నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావో లేదోనని దేవుడు నిన్ను ఖచ్చితంగా పరీక్షిస్తాడు. ఆల్రెడీ ఎన్నో మార్లు పరీక్షించాడు. కానీ ఆయన పెట్టిన పరీక్షలో, ఆయన పరీక్షించిన కాలంలో మనం ఏమైపోయి ఉంటామంటే ఆల్మోస్ట్ అంత ఫెయిల్యూర్ అయిపోయి ఉంటాం. ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయిపోయి ఉంటాం. ఏమండి, దేవుణ్ణి నిజంగా ఎంతగా ప్రేమించాలో, ఎంతగా ప్రేమిస్తే మనం పరలోకానికి వెళతామో దేవుణ్ణి, మన జీవితంలో మనకు వచ్చే ఆ ప్రేమకు పరీక్షలేంటో కొన్నింటిని మనం ఆలోచించగలిగితే, మరలా ఒకసారి ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్న భాగాన్ని మరలా ఒక్కసారి కొంచెం ముందుకెళ్దాం. 13వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 3వ వచనంలోని తర్వాత మాటలంటే, ఎలాగనగా మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మీరు ప్రేమించుచున్నారో లేదో అని తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు అన్నాడు. అంటే దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడా? పరీక్షిస్తున్నాడు. ఏ విషయంలో మిమ్మల్ని పరీక్షిస్తున్నాడంటే, నా పిల్లలు నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా లేదా? ఏమండి, నా పిల్లలు నన్ను ప్రేమిస్తున్నానని మాటలు మాట్లాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. నిజంగా వాళ్ళు నన్ను సంపూర్ణంగా ప్రేమిస్తున్నారో లేదో నేను వాళ్ళని పరీక్షించాలి. నా పట్ల వారికి ఉన్న ప్రేమకు నేను పరీక్ష పెట్టాలి అన్న మనసు దేవుడికి ఉందండి. అందుకే మనిషి ప్రేమకు దేవుని పరీక్ష అని పెట్టాం. దేవుని పట్ల నీకున్న ప్రేమకు పరీక్ష ఎలా ఉంటుంది ఆ పరీక్ష అన్నప్పుడు? అది భయంకరంగా కూడా ఉండబోతుంది ఒక్కో సందర్భంలో. ఎంతన్నప్పుడు అదే కదా ముందుగా చెప్పాను కదా, ప్రాణమైన పెట్టవలసినంత వరకు వెళ్ళిపోతుంది. ఏదైనా సరే ఆయన నువ్వు అమితంగా ప్రేమించగలిగినప్పుడు, ఆయన కన్నా ఎక్కువ ఎవరు లేరనుకున్నప్పుడు, ఆయన కన్నా ఎక్కువ ఏది కాదనుకున్నప్పుడు, ఆయన కోసం దేనినైనా ఆనందంగా అనుభవించటానికి, వదులుకోవటానికి నువ్వు సిద్ధపడ్డప్పుడు ఆ పరీక్షలో నువ్వు నెగ్గినట్లు. నిజంగా ఎంత భయంకరమైన పరీక్షలు భక్తులకు వచ్చాయి జీవితంలో అన్నప్పుడు, అందులో మొట్టమొదటగా అబ్రహాము గారి జీవితంలో దేవుడు చాలా విషమ పరీక్ష అండి అది. అప్పుడప్పుడు ఆ ఎగ్జామ్స్ రాసిన పిల్లల్ని ఎలా రాశారో ఈరోజు ఎగ్జామ్ అన్నప్పుడు పేపర్ చాలా హార్డ్గా వచ్చింది అంటుంటారు. చాలా కష్టం. అంటే ఆ రోజు పరీక్షలో ఆ రోజు ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు ఎలా వచ్చేసాయట? చాలా కఠినంగా వచ్చేసాయట. మరొకసారి చాలా ఈజీగా ఉందని ఈరోజు పేపరు బాగా రాసేసాం. అంటే ప్రశ్నాపత్రంలో ఒక్కొక్కసారి సులువైన ప్రశ్నలు, మరోసారి చాలా
కఠినమైన ప్రశ్నలు. అలానే దేవుని పరీక్షలో కూడా కొన్ని చాలా సులువైనవి ఉంటుంటాయి ప్రశ్నలు, అదే సమయంలో చాలా కఠినమైనవి కూడా ఉంటాయి. అబ్రహాము జీవితంలో వచ్చిన పరీక్ష అండి చాలా కఠినమైన ప్రశ్నలండి. చాలా కఠినమైన పరీక్ష అబ్రహాము గారికి ఎదురైంది. ఇంతకు అబ్రహాముకు దేవుడు పెట్టిన పరీక్ష ఏంటది? ఇంతకు అబ్రహాముకు మరి దేవుడు పెట్టిన కఠినమైన పరీక్షలో అబ్రహాము నిజంగా పాస్ అయ్యాడా లేదా ఫెయిల్ అయ్యాడా అని ఇంతకీ ఏ పరీక్ష పెట్టాడు అబ్రహాము గారికి? ఇంతకీ ఏంటి ఆ పరీక్షలో ఉన్న ప్రశ్న అన్న విషయంలోనికి మనం వెళ్ళగలిగితే ఆదికాండం 22వ అధ్యాయంలో మనకు కనబడుతుందండి అబ్రహాము గారి పరీక్ష. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. దేవుడు అబ్రహామును పరీక్షించెను లేదా పరిశోధించెను అన్నాడు. ఏం జరిగింది అంతకు మునుపు అన్నప్పుడు, ఆ సంగతులు జరిగిన తర్వాత ఏం జరిగాయి అంతకు మునుపు అన్నప్పుడు, అంతకు మునుపు అబ్రహాము శారాల పరిస్థితి ఏమండి, ఇద్దరు మరి పిల్లలు లేని వారుగా ఉన్నారు అన్న సంగతి మనకు తెలుసు. వృద్ధాప్యంలో ఉన్నారు, పిల్లలు లేకుండా ఉన్నారు. అప్పటికి అబ్రహాము గారి వయసు సుమారు 100కు చేరువైపోయింది. అప్పటికి శారా స్త్రీ ధర్మము కాస్త నిలిచిపోయింది. వాళ్ళకి పిల్లలు పుట్టే ప్రసక్తే లేదు. కానీ దేవుడు వచ్చాడు. వచ్చిన దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడు. ఏంటా మాట? మీదటకు శారా గర్భవతి అవుతుంది, కుమారుణ్ణి కంటుంది అన్నాడు. అబ్రహాము నమ్మాడు, ఆనందపడిపోయాడు. శారా మొదట్లో నమ్మలేదు, ఆ తర్వాత నమ్మింది. మొత్తానికి శారా గర్భవతి అయ్యింది, కుమారుణ్ణి కన్నది. వృద్ధాప్యంలో పుట్టాడు. అలా లేక వృద్ధాప్యంలో పుట్టిన ఒకే ఒక్క కొడుకైన ఇస్సాకును చూసుకుంటూ ఆ ముసలి తల్లిదండ్రులు ఎంత ఆనందపడిపోయి ఉంటారో, ఎంత పొంగిపోయి ఉంటారో ఒక్కసారి మీరు ఊహించుకోండి. వృద్ధాప్యంలో పుట్టిన పిల్లల విషయంలో అంతెందుకంటే ఈరోజు నిజంగా పెళ్ళైన తర్వాత 10 ఏళ్ల వరకు పిల్లలు లేక ఏమండి 11వ ఏటనో 12వ ఏటనో ఒక పాప ఒక బాబు పుట్టిన ఆ పాపను కానీ బాబును కానీ ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారో తల్లిదండ్రులు మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే లేక లేటుగా పుట్టిన ఒకే ఒక్క బిడ్డ కిందకి దింపరు. ఏంటమ్మా ఒక్కసారి కూడా పాపను అసలు కిందకి పెట్టట్లేదు? అమ్మో లేక పుట్టిన బిడ్డండి, అంత ప్రేమ. ఏమంటే వివాహమైన 10 ఏళ్లకు పుట్టిన బిడ్డ పట్లని ఇంత ప్రేమ ఉన్నప్పుడు 100వ ఏట వృద్ధాప్యంలో పుట్టిన ఇస్సాకు పట్ల నిజంగా శారాకు అబ్రహాముకు ఎంత ప్రేమ, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఆశలు పెంచుకొని ఉంటారో ఇస్సాకు పట్ల ఒక్కసారి మీరు ఊహించండి చాలు. ఆడించేటప్పుడు, వాడు పాడుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నిజంగా ఇంట్లో ఇస్సాకు తిరుగుతున్నప్పుడు బాల్యం ఎంత ఆనందం అండి. ఇల్లంతా ఎంత కలకలగా ఉండిపోయి ఉంటుందండి. నిజంగా చాలా ముచ్చట పడిపోతున్నారు, ఆనందపడిపోతున్నారు. ఎంతో గారాభంగా అల్లారు ముద్దగా పెంచుకున్నారు ఇస్సాకును. కానీ మరలా దేవుడు వచ్చాడండి. అప్పటికి సుమారు 13 ఏళ్ళు వచ్చేసేయండి ఇస్సాకుకు. కానీ మరలా వచ్చాడు దేవుడు. మరలా వచ్చి అబ్రహాం అన్నాడు, చిత్తం ప్రభువా అన్నాడు. ఎందుకు వచ్చాడు అన్నప్పుడు, ఏంటో పిల్లలు కొడుకు వచ్చాడు కదా, మరి కొడుకు వచ్చిన తర్వాత అబ్రహాం నన్ను ఏమైనా మర్చిపోయాడో ఏంటో. ఎందుకంటే మన ఉద్యోగం వస్తే మర్చిపోతుంటాం దేవుణ్ణి, మనకు తెలుసు. డబ్బు వచ్చినా మర్చిపోతాం, ఉద్యోగం వచ్చినా మర్చిపోతాం, ఆరోగ్యం వచ్చినా మర్చిపోతాం, పిల్లలు కలిగినా పూర్తిగా మర్చిపోతుంటాం. ఇది మన బలహీనత అండి. ఉద్యోగం రానంత వరకు లేదు అని బాధపడుతుంటారండి. పోన్లే అని ఉద్యోగం వచ్చేసి దేవుడు ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఎందుకు రావట్లేదురా అంటే, ఉద్యోగంలో చాలా బిజీ అయిపోయాను. దేవుడు ఉద్యోగం ఇచ్చి తప్పు చేశాడు అనమాట వీడికి. ఇప్పుడు చూసారా, లేనంత వరకు ప్రభా ఇస్తే నీకోసం అది చేస్తాను, ఇది చేస్తాను, అది కొనిస్తాను, ఇది కొనిస్తాను, అబ్బా అన్ని మాయమాటలండి. పోనీ ఏదో చేస్తారట అని ఇస్తే ఆ తర్వాత అస్సలు కనబడకుండా పోతాడండి. ఏంటి నాయన నీ అదృశ్యానికి కారణం అంటే, ఉద్యోగం బ్రదర్ అంటాడు. చూసారా, పెళ్ళికి ముందు క్రమంగా ఉంటారు, పెళ్ళి తర్వాత అస్సలు ఎందుకు పెళ్ళయింది కదా అంటారు. మనిషి అండి, అంటే ఏదో జరిగితే చాలు ఇక దేవుని పూర్తిగా మర్చిపోతుంటాడు. అబ్రహాము కూడా అలా ఏమైనా జరిగిందేంటో.
ఎందుకంటే అప్పటి వరకు చాలా ప్రేమించాడు నన్ను అబ్రహాం. కానీ ఇప్పుడు కొడుకు వచ్చాడు కదా, నన్ను ప్రేమించడం మానేసి కొడుకుని ఎవరు ప్రేమిస్తున్నాడో ఏంటో నాకంటే ఎక్కువగా. ఎందుకైనా మంచిది అబ్రహాంకి టెస్ట్ పెట్టాలి. ఆయనకు టెస్ట్ అని తెలుసు, కానీ అబ్రహాంకి టెస్ట్ అని ఏమి తెలియదండి ఆయనకు అసలు. వచ్చాడు అబ్రహాం అంటే, చెప్పండి తండ్రి అన్నాడు. నీ కొడుకును అన్నాడు. ఏంటి ఆయన అన్నాడు. అదే నీకు పుట్టిన ఒక్కగానైనా ఒకే ఒక్క కొడుకుగా ఇస్సాకు ఉన్నాడు కదా, ఆ ఇస్సాకును నేను చూపించబోయే ఆ మోరియా దేశములోని ఒక పర్వతము పైన నీ కొడుకును నీ చేతులతో నాకు నువ్వు బలివ్వాలి. దేవుడు వచ్చాడంటే ఇంకో కొడుకుని ఇస్తాడని చెప్పడానికి వచ్చాడేమో అనుకుని ఉండొచ్చు బహుశా పాపం. అంతే కదండి, దేవుడు వచ్చాడంటే ఆశీర్వాదం అండి. కానీ అస్సలు అబ్రహాం ఊహించుండకపోవచ్చు. ఇచ్చిందే లేటు, మరలా అడుగుతాడా? ఇస్సాకుకు తమ్ముడిని ఒక్కడే ఉన్నాడు కదా, ఆడుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడేమో, పాపం తమ్ముడిని ఏమైనా ఇవ్వాలని మళ్ళీ శుభవర్తమానం ఏమైనా తీసుకొచ్చాడేమో అనుకున్నాడు. లేదట, ఒక్కగానొక్క ఈ కొడుకును నువ్వు నాకు మరలా బలి చేయాలి అనేసరికంటే నిజంగా అప్పటికే నిజంగా అబ్రహాము ఆ మాట విన్న తర్వాత ఆయన మనసంతా ఎంత ఆనందంతో ఉందో అంత విషాదముతో నిండుకొని పోయి ఉండొచ్చింది అబ్రహాముది. అయినా మరలా ఆలోచించిన ఆయన ఏ నిర్ణయం తీసుకున్నాడు అన్నప్పుడు, లేదు, అడుగుతుంది దేవుడు గనక నేను దేవుడికి ఇవ్వవలసిందే. ఎందుకంటే ఇచ్చింది ఆయనే, అడుగుతున్నది కూడా మరలా ఆయనే. కనుక ఈ కుమారుడు పైన ఆయనకి సర్వ హక్కులు తప్ప నాకు లేవు. గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం, మరల ఇచ్చిన ఆయన మరల ఆయనే అడుగుతున్నాడు కనుక నేను తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ ఈ విషయాన్ని నా మనసులో మాత్రమే పెట్టుకోవాలి. నా భార్యకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు అని ఈ విషాద వార్తను తన గుండెల్లో దాచుకున్నాడు. బయలుదేరాడండి. ఇస్సాకును తీసుకున్నాడు, గాడిదకు గంతలు కట్టాడు, కట్టెలు తీసుకున్నాడు, 2 పనివాళ్ళని వెంట పెట్టుకున్నాడు, బయలుదేరి వెళ్ళిపోతున్నాడండి. సుమారు 3 దినముల పాటు ప్రయాణం అండి. అంత దూరం ఎందుకు? 3 దినాల పాటు ఎందుకు ప్రయాణం? పక్కనే కొండలు లేవా? పక్కనే ఇంక ఎక్కడ లేదా? లేదు. ఈ 3 దినాలలో ఒకవేళ అబ్రహాం మనసు ఎక్కడైనా మారుతుందేమో, టెస్టింగ్. ఎక్కడైనా ఒకవేళ ఈ 3 దినాలలో మరల తన మనసు మార్చుకుని వెనక్కి వెళ్ళిపోతే ఫెయిల్ అన్నమాట అబ్రహాం దేవుడు పెట్టిన పరీక్షలో. అందుకే దేవుడు పరీక్ష అనుకున్నాడు కదా, అందుకే చూస్తాను 3 రోజులు పరీక్షిస్తాను. 3 రోజుల పాటు ఇస్సాకును చేత పట్టుకొని పనివారితో పాటు మోరియా దేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడండి. వచ్చేసాడు, స్పాట్కి వచ్చేసాడు. వచ్చిన తర్వాత పనివారిని ఇద్దరిని అక్కడే పెట్టాడు. ఒక చేతితో కట్టెలు, మరో చేతిలో నిప్పు. ఏమండి, ఇస్సాకును తీసుకొని వెళ్ళిపోతున్నాడండి కొండపైకి. నిజంగా కొండ మధ్య భాగంలోకి వెళ్ళేసరికి ఇస్సాకు అమాయకంగా ఒక మాట అడుగుతున్నాడండి. వచ్చినాడని మీరు చూస్తేనండి, నిజంగా ఆ మాట విన్నప్పుడు నిజంగా మనకే గుండెంతా నిజంగా భారమై బరువెక్కుతున్నప్పుడు నిజంగా ఆ తండ్రి మనసు ఇంకెంతగా మరి బాధతో నిండిపోయిందో మనం అర్థం చేసుకోగలమండి. 7వ వెళ్ళేసరికి అండి అక్కడ ఆయన అప్పుడు ఇస్సాకు అంటున్నాడు తన తండ్రి అబ్రహాముతో, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. నా తండ్రి. ఎందుకంటే పాపం ఇస్సాకుకు తెలియదండి అసలు ఏం జరగబోతుందో. ఇస్సాకు కూడా తెలియదు, శారాకు తెలియదు, తనకు మాత్రమే తెలుసు, పనివారికి కూడా తెలియదు. అడుగుతున్నాడు, నాయన ఎక్కడికి మనం వెళుతున్నాం? బలివ్వటానికి నాయన అన్నాడు. ఎక్కడ నాన్న? మోరియా దేశంలో దేవుడు చూపించిన నా కొండపైన. అలా అయితే పద అన్నాడు అమాయకపు మనసుతో. ఏమంటే తండ్రితో పాటు బయలుదేరి వచ్చేసాడు. 3 దినముల పాటు ఇస్సాకు కొండ ఎక్కుతున్నారు. మధ్యలోకి వెళ్ళేసరికి ఇస్సాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే బలి ఇవ్వాలంటే బలి పశువు ఉండాలి కదా, బలి ఇవ్వాలి అంటే బలి పశువు ఉండాలి. కట్టెలున్నాయి, నిప్పుంది, కానీ గొర్రెపిల్ల ఏది నాన్నా అనేసరికండి నిజంగా అబ్రహాము గుండె ఇంకా బరువెక్కిపోయిందన్న మాటకి. ఎందుకంటే పాపం మరి కాసేపట్లో ఆ గొర్రె పిల్లగా ఆ బలిపీఠంపైకి ఎక్కపోయేది ఇస్సాకేనన్న సంగతి ఇస్సాకుకే తెలియక అమాయకంగా అడుగుతున్న అమాయకపు ఆ మాటలకు నిజంగా అబ్రహాం అక్కడికక్కడ కుప్పకూలిపోయి ఉంటాడు. దేవుడు చూసుకుంటాను ఆయన అని మరలా చేత పట్టుకొని మరలా వెళ్ళిపోతూనే ఉన్నాడు పైకి. ముందుగా తీసుకొని వచ్చిన కట్టెలన్నింటిని పేర్చేశాడు. ఇస్సాకు చేతులు కట్టేశాడు,
కట్టెల మీద పడుకోబెట్టేశాడు. కత్తి పైకెత్తాడు. దేవుడు వచ్చాడు మరలా, అబ్రహాం వద్దు, ఆపే ఇక చాలు, ఆపేసే అన్నాడు. ఇస్సాకు బదులుగా ఎదురుగా ఉన్న ఆ పొదలో గొర్రెపిల్ల ఉంది, దాన్ని తెచ్చి బలి. వద్దు నాయన. ఏమండి, కత్తి పైకెత్తేంత వరకు ఎందుకు? ఏమో ఈ మధ్యలో ఎక్కడైనా అబ్రహాము మనసును మార్చుకొని మరలా వెనక్కి వెళ్ళిపోతే, అంటే ఆఖరి క్షణం వరకు దేవుడు పరీక్షించాడు అబ్రహామును. లాస్ట్ మినిట్ కత్తి పైకెత్తేంత వరకు అబ్రహామును దేవుడు పరీక్షించాడంటే నిజంగా తన కొడుకు కన్నా, అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కొడుకు కన్నా దేవుడు అబ్రహాము ఎవరిని ఎక్కువగా ప్రేమించాడన్నప్పుడు దేవుణ్ణి అమితంగా ప్రేమించాడు. అందుకే లేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకును కూడా దేవుడు అడిగిన వెంటనే బలివ్వటానికి సిద్ధపడ్డాడంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అబ్రహాం? మీరు చెప్పండి. ఇప్పుడు నిజంగానండి, మన పిల్లలను మన ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాం. మన పిల్లలకి ఏదైనా అయితే ముందుగా మనం భరించలేవండి. అదేదో నాకైనా బాగుండి అనిపిస్తుంటుంది పిల్లలు అమితంగా ప్రేమించినప్పుడు. ఆ రోగం ఏదో నాకు రాకూడదా, ఆ చావేదో నాకు రాకూడదా అంటామే. మన పిల్లలకు బాధ కలిగినప్పుడు, మరణకరమైన రోగం వచ్చినప్పుడు, అంటే ప్రాణానికి ప్రాణంగా ఎంతగానో ప్రేమించుకుంటున్న మన పిల్లలను, అదే అబ్రహాము తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అబ్రహాము ఇస్సాకును దేవుడు అడిగిన వెంటనే ఇవ్వటానికి సిద్ధపడిపోయాడంటే, అంటే తన ప్రాణం కన్నా, తన కుమారుడు ప్రాణం కన్నా ఎవరిని ఎక్కువగా ఇష్టపడ్డాడన్నప్పుడు దేవుణ్ణి ఎక్కువగా ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు కొరకు బలివ్వటానికి సిద్ధపడిపోయాడు. మీరు దేవుణ్ణి ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు ఆయన మిమ్మును ఏం చేయబోతున్నాడట? పరీక్షించబోతున్నాడు. ఇప్పుడు అబ్రహాము నిజంగా దేవుణ్ణి ప్రేమించుచున్నాడో లేదో తెలుసుకోవటానికి అబ్రహాముకు దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. ఆ పరీక్షలో అబ్రహాం పాస్ అయ్యాడు. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి పరిస్థితులు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో వస్తాయి. ఒక యోబు జీవితంలో అలాంటిదేనండి పరీక్ష. నిజంగా యోబు చాలా భక్తిపరుడు, యథార్థవంతుడు. కానీ భరించలేకపోయింది అపవాది. దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఒక్కసారి నువ్వు అతనికి పరీక్షించి చూడు, ఒక్కసారి అతనికి నువ్వు టెస్ట్ పెట్టి చూడయ్యా, ఆ పరీక్షలో ఖచ్చితంగా అతను ఓడిపోతాడు. ఓడిపోయిన అతను నిన్ను ఖచ్చితంగా దూషిస్తాడు అన్నప్పుడు నిజంగా యోబుకు వచ్చిన కష్టాలు, బాధలు అవన్నీ ఏమంటే మామూలు కష్టాలు కాదండి. 7 కొడుకులట, 3 కుమార్తెలు, ఒక్కసారిగా శవాలుగా కళ్ళ ముందుంటే నిజంగా యోబు దాన్ని తట్టుకోగలడంటారు? మీరు చెప్పండి. మీ గర్భాన పుట్టిన 2 శవాలుగా మీ కళ్ళ ముందు ఉంటేనండి వెంటనే మీరు చచ్చిపోవాలనుకుంటారు అంతే. ఇంకా అది భరించలేము, అది అంత బాధ. తన గర్భాన పుట్టిన 7 కుమారులు, 3 కుమార్తెలు ఒక్కసారిగా చనిపోయి శవాలుగా కళ్ళ ముందుంటే యోబు నిజంగా బట్టలు చింపుకొని ఏడుస్తూ కుప్పకూలిపోయాడట. ఆ బాధలో, ఆ వేదనలో ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నిజంగా యెహోవా ఇచ్చాడు, యెహోవానే తీసుకుని పోయాడు, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. అంటే ఏమంటే తనకున్న 10 మంది పిల్లల కంటే కూడా ఎక్కువగా ఎవరిని ప్రేమించాడండి? ఆయన దేవుణ్ణి ప్రేమించాడు. దేవుణ్ణి ఎవరిని మనం ఇవ్వగలమండి? దేవుడి కోసం మన పిల్లల్ని ఇవ్వగలమా? నిజంగా దేవుడే ఒకవేళ వచ్చిన ఆయన నీ పుట్టిన పిల్లల్ని ఒరే నాకు బలివ్వరా అని దేవుడు అడిగితే మనం ఇవ్వగలమంటారు? చెప్పండి. లేదా వెంటనే దేవుణ్ణి మార్చేస్తాం. మనమైతే ఏం చేస్తాం? దేవుణ్ణి మార్చేస్తాం. మనకి ఈ దేవుడు వద్దు అనుకుంటాం. దేవుడు ఈరోజు మన పిల్లల్ని బలి ఏం అడగలేదండి. ఈయన చిన్నప్పటి నుంచి నా మాటలు నేర్పించురా, నా సేవకి ఇవ్వురా అంటేనే మనం ఇవ్వనప్పుడు, చంపురా అంటే మనం చంపగలమంటారా? చెప్పండి. సేవకి ఇవ్వమంటేనే ఇవ్వని తల్లిదండ్రులుగా ఎంతోమంది ఉన్నప్పుడు నిజంగా దేవుడే ఒకవేళ అబ్రహామును అడిగినట్టుగా అడిగితే ఎంతమంది ఇవ్వగలరంటారు? చెప్పండి వారి పిల్లలను దేవుడి కోసం. అంటే నిజంగా అంటే మన ప్రేమలో యథార్థత ఉందంటారా? మీరు చెప్పండి. ఇప్పుడు మన ప్రేమలో నిజంగా యథార్థత కనబడుతుందా? అన్ని పై మాటలకే తప్ప నిజంగా మన ప్రేమలో రియాలిటీ లేదంటే, యథార్థత లేదు. ప్రేమ దేవుని పిల్లలారా, ఎన్నో అంటాం కానీ అవన్నీ మాటలకే పరిమితం. ఏవో పాడతాం కానీ అవన్నీ పాట వరకే అనుకుంటాం. బ్రతుకు కోసం అనుకోం మనం. మాట అయినా పాట అయినా బ్రతుకు కోసం అని అనుకుంటే ఈరోజు క్రైస్తవ సమాజం ఎందుకు ఇలా ఉంటుందంటారు? చెప్పండి. దేవుడు అనగానే ఇక నాకు అన్నింటికన్నా ఆయనే ఎక్కువ, ఆయన కన్నా మించింది, ఆయన కన్నా గొప్పదైనది నా బ్రతుకులో ఏది లేదు అని ఒకవేళ మనిషి అనుకుంటే దేవుడి కోసం ఎంత ఖర్చైనా పెట్టాలి, దేవుడి కోసం ఎన్ని మైళ్ళైనా వెళ్ళాలి, దేవుడి కోసం
చెమట కాదు, రక్తాన్నైనా దేవుడి కోసం దారపోయాలి. ఎప్పుడు దేవునిను అంతగా ప్రేమించగలిగితే. యేసుక్రీస్తు వారు చేయలేదా? దేవుని ప్రేమించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడు అన్నప్పుడు తన ప్రాణం కంటే ఎక్కువగా ఆయన తండ్రిని ప్రేమించాడు. అందుకే కదండి, తండ్రి ఇచ్చేస్తున్నాను, నీకు ఇవ్వటానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు నాయన. తల మీద ముళ్ళ కిరీటం పెట్టినా మారు మాట మాట్లాడను, చేతుల్లో కాళ్ళలో మేకులు దించినా మాట్లాడను, కొరడా దెబ్బలు కొట్టినా, పిడిగుద్దులు గుద్దినా, ఉమ్మి వేసినా, హేళన చేసినా, ప్రక్కలో బల్లెపు పోటుతో పొడిచిన మారు మాట మాట్లాడను తండ్రి. ఎందుకు తెలుసా? నేను చనిపోతున్నది నీ ఆశయం కోసం, నేను చనిపోతున్నది నీ సంకల్పం కోసం. నీ సంకల్పంలోనూ నేను ఇలా చనిపోవాలి అని అనుకున్నావు, నీ ఆశయం కోసం నేను ఇలానే మరణించాలని అనుకున్నావు కనుక నీకోసం హ్యాపీగా నేను ప్రాణం పెట్టేస్తాను అని ప్రాణం పెట్టాడు. అపోస్తలులు వాళ్ళు చేసింది కూడా అదే కదండి, వాళ్ళు అదే చేశారు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ? మొదటి శతాబ్దంలో దేవుని విషయంలో రాజీ పడినట్టుగా ఎక్కడ మనకు కనబడరండి. ఆస్తుల దగ్గర రాజీ పడలేదు, ఆఖరికి అధికారాల దగ్గర రాజీ పడలేదు, ప్రాణం దగ్గర అస్సలు రాజీ పడలేదు. ఆస్తుల దగ్గర రాజీ పడ్డారండి? లేదండి, లేదు. మొత్తం అమ్మేసుకుందాం. చూసారా, ఆ రోజున్న 3,000 మంది సంఘం, చేర్చబడిన వాళ్ళు వాళ్ళే కదండి. మొట్టమొదటిగా 3,000 మందితో ప్రారంభమైందండి సంఘం. 3,000 మంది ఒక్కటిగా ఉండగలిగారు ఆ రోజు. ఈరోజు సంఘంలో 300 మంది కూడా ఉండరు, 30 మంది కూడా ఉండరు, కానీ 30 మంది ఒక్కటిగా ఉండలేకపోతున్నారు ఈరోజు. మీరు ఆలోచించాలి ఎంత తేడా ఉందో. 3,000 మంది ఏక మనసట, ఏకభావం అట, ఏక హృదయం అట, కానీ 30 మందిలో ఏకంగా లేకపోతున్నారు ఏంటండి? అంటే ఇదంతా ఒరిజినల్ ప్రేమని మీరు అనుకుంటున్నారా? 3,000 మంది ఒక్కటిగా ఎలా ఉండగలిగారన్నప్పుడు వారిలో ఉన్నది యథార్థమైన ప్రేమ గనుక ప్రియులారా. వారు నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించారండి దేవుణ్ణి, నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించారు, యథార్థంగా ప్రేమించారు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించగలిగారు గనుకనే వాళ్ళంతా ఒక్కటిగా ఉండగలిగారు. నువ్వెందుకు ఉండలేకపోతున్నావు? నీలో ప్రేమ లేదు, నీ ప్రేమలో ఏదో మోసం, ఏదో కపటం, ఏదో కల్మషం, ఏదో దాగి ఉందయ్యా నీ ప్రేమలో. అందుకే నువ్వు ఉండలేకపోతున్నావు. ఏదో వాడు విత్తాడు లోపల, అపవాది విత్తేశాడు లోపల, విషం చల్లేశాడు నీలో. అందుకే నువ్వు వేరయ్యావు. కలుసున్న వారిని కూడా వేరు చెయ్యాలని అనుకుంటున్నావు. ఆ రోజు 3,000 మందిగా ఒక్కటిగా వాళ్ళు ఎలా ఉండగలిగారు? వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకున్నారట, తీసుకుని వచ్చి అక్కడ పెట్టారట. ఎవరెవరికి ఏం కావాలో తీసుకెళ్ళిపోండి అన్నారట. ప్రేమ దేవుని పిల్లలారా, ఇది ఎలా సాధ్యమైందంటారు? అంటే నిజంగా దేవుని ప్రేమించిన వాడు ఆస్తిని ఖాతరు చేయడు. నిజంగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడు ధనాన్ని పట్టించుకోడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, అధికారాన్ని అస్సలు కోరుకోడండి. నిజంగా దేవుని పరిపూర్ణంగా ప్రేమించగలిగితే అధికారాన్ని కోరుకోడు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారట మనుషులంతా, యూదులందరూ వచ్చేసారు తెలుసు కదండి. వచ్చి ఆయన రాజుగా చేద్దాం అనుకున్నారట. ఏమండి, అంత గొప్ప ఆఫర్. ఇంక ఎలక్షన్స్ ఏమీ లేవండి, డైరెక్ట్గా సెలక్షన్ అనమాట. అంటే ఏకగ్రీవపు ఎన్నిక అన్నమాట. ఇదిగో నీ వెనకాల ఇంతమంది ఉన్నాం, నువ్వే మా కింగ్, నువ్వే మా రాజువు, మేము మిమ్మల్ని రాజుగా చేస్తాం అన్నప్పుడు యేసుక్రీస్తు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. నాకెందుకు అధికారం వద్దు, నాకు వద్దు, అధికారం వదులుకున్నాడు. పౌలు ఆయన క్రీస్తులోనికి రాకమునుపు ఏమండి రక్షణ మంత్రిగా మనకు కనపడుతుంటాడండి, హోంశాఖ. ఎందుకంటే పట్టటం తీసుకెళ్ళి జైల్లో పడేయటం అంతే. ఇంకా ప్రార్థన చేసిన, ప్రకటించిన, తీసుకెళ్ళి జైల్లో పడేయటమే. కానీ ఆ తర్వాత ప్రభువులోనికి వస్తే అధికారం పోతుంది, అంతస్తు పోతుంది, ఐశ్వర్యం పోతుంది. పోయినా పర్వాలేదు, వీటన్నింటికన్నా నాకు ప్రభు ముఖ్యం అనుకున్నాడు. వీటన్నింటికన్నా నాకు పరలోకం ముఖ్యం అనుకున్నాడు. వీటన్నింటికన్నా నాకు దేవుడు ముఖ్యం అనుకున్నాడు. అధికారాన్ని ఖాతరు చేయలేదు. ఇక ప్రాణమా? స్టెఫెను ప్రాణం పోతుంది తెలుసు, హ్యాపీగా ప్రాణాన్ని వదిలేశాడు స్టెఫెను. యాకోబు ప్రాణం పోతుందని తెలుసు, హ్యాపీగా వదిలేశాడు. అలానే యోహాను, పౌలు, వీళ్ళందరి జీవితాలను మనం చూస్తున్నప్పుడు దేనినండి లెక్క పెట్టారు, దేన్ని లెక్క పెట్టలేదు. మరి ఈరోజు నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు? ఆస్తి అడిగితేనే మొహం అంతా తిప్పేసుకుంటున్నావు. నువ్వు ప్రాణం అడిగితే ఇవ్వగలవు దేవుడి కోసం? 10 రూపాయలు అడిగితేనే 10 సార్లు ఆలోచించి దేవుడి కోసం ఇవ్వాలా వద్దా నిర్ణయించుకుంటున్నా. నువ్వు రేపొద్దున దేవుడి కోసం నీ ప్రాణం పెట్టాలి. ఎంతమంది పెడతారన్నప్పుడు ఎంతమంది ఉండగలరో ఒక్కసారి మీరు చెప్పండి. ఏమండి, నిజంగా ప్రభువు నమ్ముకున్న మనకన్నా ఏమండి భూమి మీద ఒకప్పుడు
బ్రతికిన ఎల్టీటీ తీవ్రవాది ప్రభాకర్ అనే పిల్లయి నిజంగా వాడి మాటలకు గౌరవం ఇచ్చారండి. ఒకరోజు వాడి దగ్గర ట్రైనింగ్ అవుతున్న పిల్లలు తమిళుల హక్కుల కోసం మీరు ఎవరు చచ్చిపోతారన్నప్పుడు పోటీ అట, నేను చచ్చిపోతూ నువ్వు ఎవరిని చంపబట్టే వాళ్ళని చంపుతానన్నప్పుడు, ఇదిగో రాజుని చంపాలన్నప్పుడు ఒకటి సందడట పిల్లల్లో. వాడి దగ్గర ట్రైన్ పోతున్నారండి పిల్లలు. రాజీవ్ గాంధీని చంపుతూ చావటానికి మీలో ఎంతమంది సిద్ధపడతారన్నప్పుడు నేనంటే నేనన్నారట. చాలామంది పోటీకి వచ్చేసారట. ఎవరో ఒక్కరే చావాలి, ఇంతమంది వచ్చారు, ఏం చేద్దాం అన్నప్పుడు చీటీ వేశారట. చీటీలో తాను అనే అమ్మాయి పేరు రాగానే వాళ్ళంతా వెళ్ళి మిగతా వాళ్ళంతా అమ్మాయిని అప్రిషియేట్ చేస్తున్నారు. నేను విన్ అయినట్టు, ఏదో గోల్డ్ మెడల్ సాధించినట్టుగా. చూసారా, ప్రాణం పోతుందని తెలిసిన వెళ్ళిందండి. రాజీవ్కు దండేస్తుంది, తన నడుముకు ఉన్న బెల్ట్ బాంబు బటన్ నొక్కింది. ఆ తర్వాత రాజీవ్ లేడు, తను లేడు. కాబట్టి ఒక తప్పుడు ఆశయం కోసం, తప్పుడు సిద్ధాంతం కోసం ప్రాణాలు పోగొట్టుకోవటానికి సిద్ధపడి పాతాళానికి వెళ్ళిపోతున్న వాళ్ళెక్కడ ప్రభు కోసం ప్రాణం పెడితే పరలోకం ఉందని, పరలోకానికి వెళతామని తెలిసిన మనమెక్కడున్నామో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. తప్పుడు సిద్ధాంతాలకు నమ్మి, తప్పుడు ఆశయాల కోసం ఆస్తులు వదులుకుంటున్నారు, కుటుంబాలను వదులుకుంటున్నారు, ఏమండి ఊరిని వదులుతున్నారు, సమాజానికి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయి అరణ్యంలో బ్రతుకుతున్నారు. ఏమండి ఎప్పుడు చచ్చిపోతారో తెలియక ఏంటి ఆ బ్రతుకేంటి, ఎలా చచ్చిపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. ప్రాణాల మీద ఆశలు వదిలేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళెక్కడ నిజంగా ప్రభువు నమ్మాము అనుకుంటూ ప్రభు కోసం ఏదైనా చేయాలనుకుంటున్నా మన దగ్గరకు వచ్చేసరికి మనం ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం ఆలోచించుకుంటే మనకు అర్థమైపోతుందండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, మీరు ప్రభువును ప్రేమించుచున్నారో లేదో ఆయన తెలుసుకొనుటకు మిమ్మును ఆయన పరీక్షించుచున్నాడు. మిమ్మును ఆయన పరీక్షిస్తున్నాడట. ఏమండి, ఒకనాడు యేసుక్రీస్తుల వారు తిరిగి లేచిన తర్వాత పేతురు గారిని అడుగుతున్నాడండి, ఏం పేతురు, నువ్వు మాట్లాడితే నేను ప్రేమిస్తానని మాట్లాడుతున్నావు కదా నన్ను, ఏంటి ఇక్కడ ఉన్న వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఆ పేతురు నన్ను? యేసుక్రీస్తు అడిగాడు అంటే అడుగుతున్నాడంటే క్వశ్చన్ అనమాట. అంటే క్వశ్చన్ అంటే ఏంటి? క్వశ్చన్ పేపర్ అదే అంటే పరీక్ష. మరి ఏం చేయాలి? అడుగుతున్నాడు పేతురును, నువ్వు వీరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగితే ఏమంటున్నాడండి అయినప్పుడు? అవును ప్రభువా అన్నాడు. అవును ప్రభువా, నేను నిజంగా ప్రేమిస్తున్నాను ప్రభువా, నిజంగా వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడట పేతురు. మరి ఇప్పుడు ఆయన ఏమన్నాడు? అయితే 4 పాటలు పాడిన ఆయన అన్నాడా? 4 పాటలు పాడమని లేదు, దశంభాగం ఇవ్వమని లేదు, ఫ్యాన్ కొనియని లేదు, బెంచ్ చేయించమని లేదు, బీరువా తీసుకొచ్చరా అని చెప్పలేదు ఆయన. ఎందుకంటే ఇవి చేయటం దేవుని ప్రేమించడం అనుకుంటున్నారు ఈరోజు చాలామంది. ఇది కాదండి, ఇది సెకండ్. కానీ మొట్టమొదటిగా చేయవలసింది ఏంటో చెప్తున్నాడు ఆయన. ఏమండి, అది మొదటిసారి అయిపోయింది. మరలా రెండవ మారు అడుగుతున్నాడట ఆయన. మరలా ఆయన యోహాను కుమారుడు అని సీమోను, నిజంగా నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి మరలా అతను అడిగాడట. అప్పుడు కూడా మరలా అంటున్నాడట, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువు. మరలా 3వసారి 17 వచ్చిన మరలా చూస్తే 3వసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? ఇన్ని మార్లు ఎందుకు అడిగాడండి? ఒక్కసారి అడిగితే సరిపోదండి. నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అని 3 మార్లు అడిగాడటండి. ఎందుకంటే కొంచెం పేతురు గారికి ఆవేశం ఎక్కువ, అంతే కదండి. ప్రతిదానికి ముందుకు వచ్చేస్తున్నాడు, ప్రతిదానికి ముందుగా సమాధానం చెప్తుంటాడు. ఇప్పుడు కూడా అలానే చెప్తున్నాడేమోనని 3 సార్లు అడిగాడు. అప్పుడప్పుడు మనం కూడా అడుగుతుంటామండి, ఎందుకు అన్నిసార్లు అడుగుతాం? వీడు అనుమానపు క్యాండిడేట్ కనుక 4 సార్లు అడుగుతాం. అరే నిజంగా వస్తావా? ఎందుకు అడుగుతున్నావు? ఎప్పుడు రాడు కనుక, అంతే కదండి. ఏంటి సార్ వస్తావా సెమినార్కి? నిజంగా వస్తావా? ఎందుకు? ఎప్పుడు రానుడు వస్తానంటే ఎలా ఉంటుంది చెప్పండి? అనుమానం అండి. నిజంగానండి పేతురు విషయంలో కూడా మరి యేసుప్రభులు వారు అలానే అడుగుతున్నాడు. ఎందుకంటే ఆవేశపడుతూ అంటున్నాడేమో. కొంతమంది ఇస్తాను అంటారు చాలామంది. ఆవేశాలు అప్పటికప్పుడు ఉడికిపోతుంటారు, అంతే వేడెక్కిపోతుంటారు. నేను చేస్తానంటారు, నేను ఇస్తానంటారు, వస్తానంటారు. ఇక్కడ అంటారు, ఇంటికి వెళ్ళిపోగానే ఏముండదు, సైలెన్స్, మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ లేదా నెంబరే మార్చేయటం. చాలా సందర్భాలు అనేది జరుగుతుంటుందండి. ఆవేశంతో వేడెక్కి మాట్లాడుతుంటారు. ఇక్కడ పేతురు గారు కూడా అలానే అంటున్నాడేమో, అందుకే అడుగుతున్నాడు ఆయన, పేతురు నిజంగా ప్రేమిస్తున్నావా? 3 మార్లు. అందులో అంత మునుపు ఒక సంఘటన జరిగింది కదండి. ఏసెవరో నాకు తెలియదు అని 3 మార్లు బొంకి తప్పించేసుకున్నాడు.
ఆ తర్వాత ఇన్సిడెంట్ కదా ఇది. ఆల్రెడీ ఒకసారి తప్పు జరిగింది ఆ పేతురు విషయంలో, చెప్పాడు ఆయన ముందే. అందరికీ అప్పుడు కూడా ఏమన్నాడు, ప్రభువా ఇది నీకు దూరం అవును కాక ప్రభువా నీ చావు, అందరు వెళ్ళిపోయి నేను ఉంటాను ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, లేదు పేతురు, అందరికంటే ముందు నువ్వే పారిపోతావు. ఇదిగో నిన్ను అడుగుతారు వాళ్ళు, ఆయన నీకు తెలుసా అని అడుగుతారు. అప్పుడు నువ్వేమంటావో తెలుసా, ఆయన నాకు తెలియదు, ఆయన నాకు తెలియదు, ఆయన నాకు తెలియదు అని 3 మార్లు అబద్ధం ఆడతావు. ఈలోపే కోడి సాక్ష్యం. చెప్పాడా? చెప్పాడు. ఆ తర్వాత ఇన్సిడెంట్ అనమాట. అందుకే ఇప్పుడు ముందు జరిగింది కనుక ఇప్పుడు మరలా అంటున్నాడు అనమాట, నిజంగా ప్రేమిస్తున్నావా, నిజంగా ప్రేమిస్తున్నావా, నిజంగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నావు ప్రభు, నిజంగా ప్రేమిస్తాను. అయితే నేను కూడా 3 మార్లు చెప్తున్నాను. ఏమన్నాడు? 3 సార్లు కూడా యేసుప్రభుల వారు కూడా, అయితే నిజంగా నువ్వు నన్ను ప్రేమించేది నిజమైతే నువ్వు వెంటనే నా గొర్రెలను మేపు, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము. ఆయన సమాధానం మారలేదండి. 3 మార్లు అదే చెప్పాడు. అయితే నీవు నా గొర్రెలను మేపుము అన్నాడు. అంటే నిజంగా ఆయన్ని ప్రేమించేవాడు, ఆయనను ప్రేమించటం నిజంగా ఇది నిజం అనుకుంటే, నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తున్నావు అనుకుంటే, నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో నిజంగా నువ్వు దేవుని ప్రేమించేది నిజమైతే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? గొర్రెలను కోసుకొని తినటం కాదు, గొర్రెలను ఏం చేయాలట? మేపాలి. మరి ఏం చేస్తాను ఈరోజు? మేపటం లేదండి, తినటమే. కొయ్యటం తినటం, కొయ్యటం తినటం, కొయ్యటం తినటం. ఎందుకంటే ఈరోజు సంఘాలలో గొర్రెలంటే ఎవరు? విశ్వాసులు. గొర్రెలంటే ఎవరు అనుకుంటున్నారు? గొర్రెలకు 4 కాళ్ళు తోకున్న గొర్రెల గురించి కాదు చెప్పేది ఇక్కడ. అలా అనుకుంటే ఇంక పేతురు గారు ఇంకే గొల్లవాడు గెట్టపేసుకొని అరణ్యానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మాట్లాడుతున్న గొర్రెలు ఏ గొర్రెలు అనుకుంటున్నారు? మన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే గొర్రెల మేపము అనేసరికి అంటే విశ్వాసులను ఏం చేయాలట? మేపాలి. దేనితో మేపాలి? ఇంతకు ఏంటి విశ్వాసులకి మేత ఏంటి? వాక్యం. వారికి వాక్యం చెప్పు, వాక్యం చెప్పు, వాక్యం చెప్పు, వారికి వాక్యం ప్రకటించు. సర్వలోకానికి వెళ్ళిపోండి, సర్వ సృష్టికి నా మాటలను చెప్పండి. ఈ పని మీరు చేయగలుగుతున్నారంటే నిజంగా నన్ను ప్రేమించిన వాళ్ళు. ఈ పని మీరు చేయలేకపోతున్నారంటే నిజంగా మీరు నన్ను ప్రేమించిన వారు కాదు. ఏమండి, నిజంగా మీరు ప్రేమించగలుగుతున్నారా? నిజంగా మీరు ఆయన ప్రేమించిన వారైతే మీరు కూడా ఏం చేయాలో తెలుసా? ఆయన గొర్రెలను మేపువారుగా ఉండాలి. ఆయన గొర్రెలు మేపటం అంటే ఆయన పిల్లలైన అనేక మందికి ఆయన గురించిన వర్తమానాన్ని తెలియచేసి అనేకులను వాక్యములో పుష్టిగా, వాక్యములో బలవంతులుగా చేయాలి. అలా చేయటం అనేది అది సులువైన పని కాదు, అది చాలా తేలికైన కార్యక్రమం కాదండి, చాలా కష్టంతో కూడుకున్న కార్యక్రమం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈరోజు సెమినార్ జరుగుతుందండి. ఈరోజు సెమినార్ జరుగుతుందని మీరందరూ వచ్చారు, కానీ మీరంతా రావటం వెనకాల ఎంత ప్రయాసం, ఎంత కష్టం జరిగిందో, ఎంత ఖర్చుందో అది మీకు తెలియదు. మరి ఎవరు చేశారు ఇదంతా? ఎవరు చేశారు? ఎవరో కొంతమంది చేశారు. అదే బాధపడుతున్నారు మేనేజ్మెంట్ వాళ్ళంతా వచ్చి. ఎవరు ఇవ్వటం లేదండి, ఎవరు చేయటం లేదండి, ఎవరో కొద్ది మంది మాత్రమే సహకరిస్తున్నారండి కార్యక్రమాలకు. ప్రతి నెల చెయ్యాలంటే చాలా భారంగా ఉంటుందండి మాకు అంటున్నారు. వస్తున్నారు కదా, అందరూ వస్తున్నారు, కానీ ఎవరు ఇవ్వటం లేదు, ఎవరు చేయటం లేదు. మరి ప్రేమిస్తున్నారా? ఏదో అంటున్నారే తప్ప నిజంగా వాళ్ళు ప్రేమించిన వాళ్ళైతే జరుగుతున్న కార్యక్రమాలకు సహాయం ఇవ్వాలి కదా. మేము పెడుతున్నామండి, మేత పెడుతున్నాం మీకు, కానీ మేత మీకు పెడుతున్నాం. మేత పెట్టాలి అంటే ఈ కార్యక్రమం జరగాలి. ఈ కార్యక్రమం జరగాలి అంటే పాంప్లెట్లు ఉంటాయి, పోస్టర్లు ఉంటాయి, ఫ్లెక్స్లు ఉంటాయి, ఏమంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ జరగాలంటే 1000 రూపాయలు కావాలి. మరి ఇన్ని 1000 రూపాయలు ఎలా వస్తాయి? మరలా మీరు కష్టపడాలి. మీరు కష్టపడుతుంది ఎవరి కోసం తెలుసా? తండ్రి పని జరగాలని కష్టపడుతున్నారు. మీరు కష్టపడి చెమట వచ్చి మీరు సంపాదించిన దాన్ని రూపాయలుగా తీసుకుని వచ్చి ఇక్కడ కరపత్రికల రూపంలో, పోస్టర్ రూపంలో మీరు ఖర్చు పెట్టగలుగుతున్నారంటే వెరీ గుడ్. మీరు ప్రాణం, మీ రక్తాన్ని చెమటగా ఉడికించి చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. అంటే మీరు నిజంగా ఆయన ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమిస్తున్నారన్నది పని రూపంలో కనబడుతూనే ఉందండి, పని రూపంలో కనబడుతుంది. అలానే జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి, చాలా దూరం నుంచి, సుమారు 100 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణం చేస్తూ మరీ వచ్చారు. వెరీ గుడ్. ఎందుకు వచ్చారు? ఇక్కడ మేత పెడుతున్నారు, ఇక్కడ మంచి వాక్యం చెబుతున్నారు, అది మనం వినాలి, నేర్చుకోవాలి, పదండి అని దేవుని మీద ఉన్న ప్రేమతో, ఆయన వాక్యం పట్ల ఉన్న ఆసక్తితో
పరుగున ఎప్పుడో బయలుదేరి మొత్తానికి సమయానికి చేరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళు నిజంగా ఆయన ప్రేమించిన వాళ్ళే. నిజంగా ఆయన ప్రేమించిన వాళ్ళే కాకపోతే ఏమంటే వాతావరణం అననుకూలంగా ఉన్నా, వర్షం పడుతుందేమో, పిడుగులు పడతాయేమో, మెరుపులు అస్సలు బాగోలేదు, చీకటైపోతుంది, చలిపోతుంది, ఏం వెళ్ళిపోతాములే అని ఇంటి దగ్గరే ఉండాలి. కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కాదనుకొని వీటన్నిటి తెగించేసుకొని మీరు రాగలిగారంటే మిమ్మల్ని రప్పించింది తండ్రి పట్ల మీకున్న ప్రేమ. ఇది మీకు ఒక పరీక్ష. ఈరోజు జరుగుతుంది కార్యక్రమం, మీరు వెళతారా లేదా అంటే ఈ సెమినార్ రూపంలో ఒక పరీక్షగా మీ ముందుకు వచ్చింది. ఒకవైపు వెళ్ళకుండా ఉండటానికి అనేకమైన కారణాలు, లేదు ఎలా ఉన్నా సరే నేను వెళ్ళాలి అని మీరు వచ్చారు అంటే, మీకు ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందంటే అది మీకు ఒక పరీక్ష పేపరు. ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన మరుక్షణమే మీరు వెళ్ళగలుగుతున్నారు అంటే, అన్ని కాదనుకుని మీరు వచ్చేస్తున్నారంటే ఆ పరీక్ష పేపర్లోని ఆ ప్రశ్నకు సమాధానాన్ని మీరు రాసినట్టే సెమినార్ రూపంలో ఈరోజు వచ్చేసారు. అలానే ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతుందని తెలిసినా, జరుగుతున్న ఆ కార్యక్రమానికి మీరు వెళుతున్నా, లేదా సహకరిస్తున్నా, స్పందిస్తున్నా, మరొకరికి తెలియచేస్తున్నా, ఇవన్నీ కూడా దేవుని పరీక్షలో భాగాలు. ఇవి ఎంతవరకు ఉంటాయన్నప్పుడు ఈ పరీక్ష చచ్చిపోయేంతవరకు దేవుడు మనకి ఈ పరీక్ష పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే నువ్వు స్వర్ణం అయిపోవాలి కనుక, నువ్వు బంగారం అయిపోవాలి. దేవుడు ప్రారంభాన్ని చూసేవాడు కాదట, అంతాన్ని, ముగింపును చూసేవాడు. ముగింపు వరకు, అంతం వరకు ఎవరు నమ్మకంగా ఉంటారో, ఎవరు ఖచ్చితంగా ఉంటారో వారు మాత్రమే అంతము వరకు సహించిన వాడే రక్షణ, వాడే పరలోకానికి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు నీకేం తప్పదంటే, అప్పటి వరకు నీకు ఈ శ్రమలు తప్పవివి, బాధ, కష్టం ఇవన్నీ ఉంటాయి. ఏమండి, బంగారానికి మాత్రమేనండి అగ్నితో కాల్ చేస్తున్నారు. అది విలువైనది బంగారం, కానీ అది విలువైన ఈ బంగారం ఏ పరీక్షలోకి వెళ్ళాలి? అది అగ్ని పరీక్షలోనికి వెళ్ళాలి. అంటే బంగారంలో ఎంత ప్యూరిటీ ఉందో తెలియాలి అంటే, బంగారంలో ఎంత స్వచ్ఛత ఉందో తెలియాలంటే తప్పనిసరిగా దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు కాల్చాలి. నీకు నువ్వుగా నేను పరిశుద్ధుని అనుకుంటే సరిపోదు, నేను నీకు పవిత్రుడు అనుకుంటే సరిపోదు, నీతిమంతుడు అనుకుంటే సరిపోదు. నువ్వు నీతిమంతుడు ఎప్పుడవుతావు, పరిశుద్ధుడు ఎప్పుడవుతావు తెలుసా? నీకు కూడా అగ్ని వంటి పరీక్ష నీకు వచ్చినప్పుడు, ఆ పరీక్షలో నువ్వు నిలబడినప్పుడు అప్పుడవుతావు నువ్వు సువర్ణం, అప్పుడవుతావు నువ్వు బంగారం. అబ్రహాము బంగారం అయ్యాడు, తన కొడుకును, పుట్టిన ఒకే ఒక కొడుకును దేవుడు అడిగిన వెంటనే ఇచ్చేశాడు. యోబు అతను బంగారంలో మారిపోయాడు. దేవుడు పెట్టిన ఒక విష పరీక్ష అతనికి కూడా, ఆ పరీక్షలో కూడా అతను నెగ్గాడు. యేసుక్రీస్తు అతను బంగారం అయ్యాడు. వీళ్ళందరూ వారి బ్రతుకులను బంగారం చేసుకున్నారు. విష పరీక్షలు, కఠినమైన పరీక్షలు, శ్రమలనే భయంకరమైన ఆ పరీక్షల్లో వీళ్ళంతా నెగ్గి వారు బంగారం అని, పరిశుద్ధులని, ప్యూర్ అని వారికి వారుగా నిరూపించుకున్నారు. మరి నీ సంగతి ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఆహా, దేనికట ఈ పరీక్ష? మీ విశ్వాసమునకు కలుగు. నిజంగా మీరు విశ్వాసులా అయితే మీ విశ్వాసానికి ఏముంది? పరీక్ష ఉంది మీ విశ్వాసానికి. జరుగుతున్న దైవ కార్యక్రమాలు, జరగనైన దైవ కార్యక్రమాలు ఖర్చుతో కూడుకున్నవి. ఏంటి మీ తండ్రికి మీరు ఏమిస్తారు? పరీక్షగా మీ ముందుకు వచ్చింది. జరగనైన దైవ కార్యక్రమాలు, ఆ దైవ కార్యక్రమాలు మీ తండ్రి కార్యక్రమాలు. నిజంగా మీ తండ్రిని మీరు ప్రేమించగలిగితే మీ తండ్రి కోసం మీరు ఏమి ఇస్తారని అడుగుతున్నావంటే పరీక్షగా నీ ముందుకు వచ్చిందన్నమాట. ఇప్పుడు నువ్వేం చెబుతావు? 10 రూపాయలు అంటావు, ఇదేనా నీ ప్రేమ? 100 అంటావా, అదేనా నీ ప్రేమ? 1000 అంటావా, అదేనా నీ ప్రేమ? అంతే కదండి. కానుకగా వస్తుంటుంది, కానుక కవర్ పట్టుకొని వస్తుంటారు సెమినార్లో, మీటింగులలో. ఏం వేస్తారు లోపల చెప్పండి? ఏం వేస్తారండి? 10 రూపాయలు వేస్తారు. చిల్లరా ఎవరికి వేస్తారని ముష్టి వేస్తున్నారు ఏంటి? ఎవరికి మరలా ఇచ్చేది? అది దేవుడికి. లోకాలను కలిగించిన దేవుడు, సర్వోన్నతున్న దేవుడు, జన్మనిచ్చినవాడు, కాపాడుతున్నవాడు అని మాట్లాడుతున్నా ఆ దేవుడికి నువ్వు వేసేది ఎంత? 10 రూపాయలు. నీ ప్రాణం విలువ ఎంత? కట్టగలవా? లేదు. నీ ప్రాణానికి విలువ కట్టలేనప్పుడు ఈరోజు నువ్వు ప్రాణంతో ఉన్నావంటే ఆయనే కారణం అనుకుంటే ఇప్పుడు నువ్వు ఆయనకి ఎంత ఇవ్వాలో చెప్పు. నీకు అర్థమైందా? నీ ప్రాణానికి నువ్వు వెలకట్టలేవు, వెలకట్టలేనిది ప్రాణం. మరి ఈ క్షణం వరకు నువ్వు ప్రాణంతో ఉన్నావంటే నేను ప్రాణంతో ఉంచింది ఎవరు? దేవుడే అన్న నమ్మకం నీకుంటే ఇప్పుడు నువ్వు ఆయనకి ఇవ్వాలి అనుకుంటే ఎంత ఇవ్వాలి? నీ ప్రాణం అంత ఇవ్వాలి. కానీ ఏమేస్తున్నావు? 10. నిజంగా నీకు ప్రేమ ఉందా? పాటలు పాడుతుంటారు సంఘాలలో, అన్నీ తీసుకో ప్రభా, అన్నీ తీసుకో ప్రభా అంటారు. నావన్నీ అంగీకరించే ప్రభా అంటారు. ఏమేస్తారండి లోపల? ఏమేస్తారు చెప్పండి? నా వెండి, నా బంగారం, నా కనకంబులు అన్నీ నీవే ప్రభువా
అంటే ఎలా మాట్లాడుతుంటారంటే మాకు ఇవ్వాలనే ఉంది, మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం, ఆయన తీసుకొని సిద్ధంగా వెళ్ళడన్నట్టుగా మాట్లాడుతుంటారు. అంతే కదండి. వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇస్తే సరిపోతుందా ప్రభా? సరిపోతుంది ఆయన, అందుకే నేను ఇవ్వలేకపోతున్నాను. ఈ మాటలు చూసారు, పాటలు ఎలా ఉన్నాయో? నువ్వు ఇస్తానంటే వద్దంటాడేంటి ఆయన? నువ్వు వస్తానంటే వద్దనడు, నువ్వు ఇస్తానన్నా ఆయన అస్సలు వద్దనడు. ఇచ్చేవాడు కావాలని చూస్తున్నాడు ఆయన. వెళ్ళేవాళ్ళు కావాలి, వచ్చేవాళ్ళు కావాలని. ఎవరెళ్తారంటే వెళ్ళేవారు అవసరత ఆయనకుందా? ఉంది. వెళ్ళేవారు కావాలి, వచ్చేవారు కావాలి, ఇచ్చేవారు కావాలి, ఆయనను ప్రేమించేవారు కావాలండి. ఆయన ప్రేమించేవాడు ఏదైనా ఇస్తాడు, ఆయన కోసం ప్రాణమైనా ఇవ్వాలి. ఇక్కడ ఏమంటున్నాడు? పరీక్ష. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడుచున్నప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోండి. అలా అనుకుంటామండి. ఎంతమంది ఉండగా నాకే రావాలి ఈ బాధ, ఇంతమంది ఉండగా నాకే రావాలి కష్టం, ఊళ్ళో ఎంతమంది నా కొడుకుని తీసుకెళ్ళిపోవాలి, వాడి కొడుకుని తీసుకెళ్ళవచ్చు, వీడి కొడుకుని, నా కొడుకే దొరికాడా ప్రభువా? ఏమండి అలానే అంటాం కదండి. ఏమండి అలా అంటున్నామంటారండి, మనకని అర్థమైందండి అసలు. కానీ ఏమంటున్నాడు? నిజంగా నీ భక్తి యథార్థమైనదైనప్పుడు, నీ భక్తి నిజంగా నిజమైనది అనుకున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు భక్తిగా బ్రతుకుతున్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, నీకు వచ్చిన కష్టానికి, నీకు వచ్చిన బాధకు చాలా ఆనందపడాలటండి. నిజంగా ఎవరన్నా ఆనందపడతారండి అలా? కానీ మాసిదోనియాలో ఉన్నవారు ఆనందపడ్డారట. మొదటి ప్రసంగంలో విన్నారు కదండి. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషపడ్డారటండి. ఏమన్నా మా గురించి కూడా గత కాలంలో చాలా ప్రచారం జరిగిందండి. అబ్బబ్బబ్బ భయంకరమైన మాటలు విన్నామండి మా గురించి. ఆ సోదరులందరికీ చేతులెత్తి దండం పెట్టాలనిపించింది, ఎదురుగా లేరు కానీ. ఎందుకు? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీకు ఫలం ఏమైపోతుంది అన్నాడు ఆయన. అమ్మయ్య, మొత్తానికి చాలా కూడబెట్టారు పరలోకంలో మాకు ఫలాన్ని. ఆనందపడుతున్నాం. ఇక్కడ అదే అంటున్నాడు ఆయన. నిజంగా మీరు నానా విధములైన శోధనలో పడుచున్నప్పుడు అది మహా ఆనందంగా మీరు ఎంచుకోండి. ఎప్పటి వరకు ఉంటాయన్నప్పుడు, యేసుకు మరణం వరకు వచ్చే శ్రమలు, స్తెఫెను మరణం వరకు ఉన్నాయి శ్రమలు, యాకోబుకు మరణంతోనే ముగిసిపోయే శ్రమలు, పౌలుకు ఆయనకు మరణంతో ముగిసిపోయాయి. అందరికీ మరణంతోనే ముగిసిపోతున్నాయి శ్రమలు. నీకు కూడా మరణంతోనే ముగిసిపోతుంది శ్రమ. అంటే చనిపోయేంతవరకు మనకి ఏం తప్పవన్నమాట? శ్రమలు తప్పవు. ఈ శ్రమలు ఏమనుకుంటున్నారు? ఈ శ్రమలను నీ భక్తికి, నీ విశ్వాసానికి ఇవన్నీ పరీక్ష. నువ్వు నిజంగా దేవుని ప్రేమించగలిగితే నీకు వచ్చే శ్రమను శ్రమ అనుకోవు, ఆనందం అనుకుంటావు. అగ్ని వంటి మహాశ్రమలు చుట్టుముట్టాయట ఆ రోజు మొదటి శతాబ్దంలో. ఆనందపడ్డారట. ఎందుకు? నువ్వు బంగారం అవ్వాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి చదువుకుందామా? బాగుంది. 6 నుంచి చదవండి, మీకు అర్థం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. అవసరమును బట్టి అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉంటాయని కాదు, అప్పుడప్పుడు వస్తాయి నాయన నీకు శోధనలు. అప్పుడప్పుడు వస్తాయి. మనకు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. బైబిల్ ఉపనిషత్తుల్లో మనకు కూడా శ్రమలు. కనుక వచ్చినప్పుడు ఏం చేయాలి? అమ్మో, ఇదొక పెద్ద పరీక్ష అన్నమాట మనకిది. కనుక ఈ పరీక్షలో మనం అటు ఇటుగా ఉన్నాం అనుకోండి, లేదంటే ఇంకెవరిని చూసామనుకోండి, వాడు చేసే తప్పు, నువ్వు చేసే తప్పు, ఇద్దరు కలిసి ఫెయిల్ అయిపోతారు. ఎవరిని చూడొద్దు. మరి దేన్ని మాత్రమే చూడాలి అప్పుడు? వాక్యాన్ని. అందుకే ఎలాంటి శ్రమ వచ్చినా జయశాల గారు దేన్ని బట్టి మనల్ని ఓదారుస్తారు మీకు తెలుసు కదండి? వాక్యాన్ని బట్టి ఓదార్చాలి. అందుకే ఎలాంటి ఉప్పండ్లు వచ్చాయో మీకు తెలుసు, కానీ వాటన్నింటికి సమాధానం మరలా వాక్యంలో నుండే. అందుకే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు యేసు. ఆయన అనగా ఆయన మాటల్లో మాత్రమే మనం చూస్తూ మన బ్రతుకును కొనసాగించుకోవాలి విశ్వాసాన్ని. అప్పుడప్పుడు అన్నమాట అవసరమును బట్టి. చూసారా, అవసరమును బట్టి వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏమైపోతుంటుంది? శ్రమ వచ్చినప్పుడు వెళ్ళిపోతుంటారు, వాళ్ళతో పాటు ఇంకా వెళ్ళిపోతుంటారు. అంతే అన్నమాట, అంతా వెళ్ళిపోతారు గాలికి అన్నమాట. అంతే చెత్త అంతా వెళ్ళిపోతుంటుంది. మీరు వాళ్ళు వెళ్ళిపోరని మీరు వెళ్ళిపోరు అనుకోండి, ఏమండి చాలా ప్రమాదం అండి. ఇక్కడ ఏమన్నాడు ఇంకా తర్వాత మాటల్లో? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. జస్ట్ కొంచెం కాలం, నాయన ఓపిక పట్టండి. కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచుంది. అయితే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. చూసారా, శుద్ధి అయిపోతుంది.
బంగారం కదండి, ఎందుకు కాలుస్తున్నారంటే అది ఇంకా ప్యూర్ అవ్వాలి, అది ఇంకా శుద్ధి అవ్వాలి, అది ఇంకా మంచి మెరుగు రావాలి అంటే ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని అగ్ని చేత కాల్చాలి. అనంటే నీ కూడా ఎన్ని శ్రమలు వస్తే అంత మెరుగుపడతావు, ఎన్ని బాధలు వస్తే అంతగా నువ్వు సువర్ణంలా వెలిగిపోతుంటావు. నిజమండి, ఈరోజు ప్రసంగాలు చేయటం అనేది అది పెద్ద పని కాదండి. కానీ అనుభవంతో కూడుకున్న ప్రసంగాలండి. అందరి ప్రసంగాలు ఆకట్టుకో, కేవలం అనుభవంతో కూడుకుని చెబుతున్న వారి ప్రసంగాలే ఆకట్టుకుంటాయి. జయశాల గారి నోట ఒక మాట వచ్చిందంటే కట్టిపడేస్తాయి ఎలాంటి వారినైనా. ఎందుకంత కట్టిపడేస్తున్నాయి? అనుభవంతో కూడుకున్న జ్ఞానం. అనుభవించాడు గనక మహానుభావుడు ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో ఆటుపోట్లు అనుభవించాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. వాటన్నింటిలో నుంచి వస్తున్న మాట గనక ఆ మాట ఎలాంటి వాడినైనా ఆలోచింపజేస్తుంది. అందుకే నేను అంటున్నాడు ఆయన. అందుకే కొంచెము కాలం మీకు దుఃఖం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన అది శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అంటే మీకు వస్తున్నప్పుడు పరీక్ష అనుకొని మీరు నిలబడాలి. అంతే కదండి, మీరు నిలబడాలి. ఎప్పుడు మీరు పడిపోతారు? బలహీనంగా ఉన్నాను అనుకోండి, మనుషులను చూసుకొని మీరు కట్టుకున్నారనుకోండి విశ్వాసాన్ని, వాడు పడిపోతే నువ్వు పడిపోతావు. అంతే కదండి. మరి దేనితో కట్టుకోవాలి విశ్వాసాన్ని? నువ్వు వాక్యంతో. అందుకే నా మాటలు విని దీని చొప్పున చేయు ప్రతివాడు తన బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు. నా మాట విని, ఆయన మాట విని, దేవుని మాట విని కట్టుకున్నవాడు బండలా ఉంటాడు, బండ మీద కట్టుకున్న వాళ్ళ ఉంటాడు, కదలడు. కానీ ఇంక ఎవరినో చూసి కట్టుకున్నాను, ఏదో జరిగిందని కట్టుకున్నాను అన్నవాడు ఏమండి పడిపోతాడండి. కరువు వచ్చినా, బాధ వచ్చినా, వస్త్రం లేకపోయినా, ఇల్లు లేకపోయినా, తిండి లేకపోయినా, వందనాలు చెప్పకపోయినా, నీళ్ళు ఇవ్వకపోయినా, అన్నం పెట్టకపోయినా, ఏమంటే ఏదో ఫోన్ నెంబర్ వేయకపోయినా, ఫోటో వేయకపోయినా, ఇప్పుడున్న సమస్యలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఈ చిన్న చిన్న వాటికి వెళ్ళిపోతున్నాడంటే వీడు కట్టుకున్నది వాక్యంతో కాదన్నమాట. చిన్న వాటికి వేరైపోతున్నారా? చిన్న చిన్న వాటికి అంటే వీడి పునాది బేస్ సరిగా లేదు. అంతే కదండి. పైన ఎంత అందంగా తీర్చిదిద్దితే ఏంటంటే కట్టడం, అసలు పునాది సరిగా లేదు. జస్ట్ షేక్ అయింది అనుకోండి, మొత్తం పేకమడలా కూలిపోవటమే. అందుకే ఇసుక మీద కట్టిన ఇల్లు అన్నాడు. గాలి వచ్చిందా పడిపోద్ది, వర్షం వచ్చిందా పడిపోద్ది. కనుక ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మీ జీవితంలోనికి వచ్చే ప్రతి కష్టం, ప్రతి శ్రమ, ప్రతి బాధ అది మీకు ఒక పరీక్షలా మీరు భావించండి. ఆ సమయంలో మీరు గట్టిగా నిలవబడండి. నిజంగా దేవుని ప్రేమించిన వారైతే, నిజంగా ఆయన హత్తుకున్న వాళ్ళైతే, ఆయన గుండెల్లో దాచుకున్న వాళ్ళైతే, గుండెల్లో పెట్టుకున్న వాళ్ళైతే ఆయన కోసం మాట అయినా పడండి, ఆయన కోసం దెబ్బ అయినా పడండి, ఆయన కోసం ఏదైనా పర్వాలేదు. దేవుడి కోసం అవమానాలు భరించటానికైనా, దేవుని కోసం నిందలు భరించటానికైనా, దేవుడి కోసం శ్రమలు భరించటానికైనా, అవసరమైతే దేవుడి కోసం ఆస్తే కాదు ప్రాణం పోగొట్టుకోవటానికైనా సిద్ధపడేంత మంచి మనసు, గొప్ప మనసు నీకు రాగలిగితే ఆ పరీక్షలో నువ్వు నెగ్గుతావు. నీ జీవితమే ఒక పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి విశ్వాసంలో. అప్పుడు కానీ పరలోకానికి నువ్వు చేరుకోలేవు. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, నీకు వచ్చే ప్రతి కష్టం వెనుక, ప్రతి శోధన వెనుక, ప్రతి బాధ వెనుక దేవుడు నీకు పెట్టే అది ఒక పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గండి, పరలోకానికి చేరుకోండి.